హలో అండ్ నమస్తే ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? ఇమోషనల్గా స్ట్రాంగ్గా స్టేబుల్గా మెచ్యూర్డ్గా ఎదుగుతున్నారా? మనం ఏం చేస్తే ఫెయిల్ అవ్వచ్చు? కశ్యప్, క్వశ్చన్లో ఏదో తేడా కొడుతుంది. మీరు విన్నది కరెక్టే అండి. మనం ఏం చేస్తే ఫెయిల్ అవ్వచ్చు అంటే ఏ స్ట్రాటజీస్ ఉపయోగిస్తే ఫెయిల్ అవ్వచ్చు, మనలో ఏ క్వాలిటీస్ ఉంటే ఫెయిల్ అవ్వచ్చు. నాకు చెప్తుంటేనే నవ్వొస్తుంది. యూజువల్గా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, గెలవాలంటే ఏం చేయాలి, గ్రో అవ్వాలంటే ఏం చేయాలి, ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉండాలంటే ఏం చేయాలి, రిలేషన్షిప్ బెటర్గా ఉండాలంటే ఏం చేయాలి. యూజువల్గా మనం పాజిటివ్ అవుట్కమ్స్ని గోల్స్గా పెట్టుకొని మనం కంటెంట్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం. కానీ ఇవాళ నేను ఫెయిల్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే నేను ఈ వీడియోలో చెప్పబోయేవి కనుక మీరు చేస్తే 100% గ్యారంటీ, మనీ బ్యాక్ గ్యారంటీ, ఫెయిల్యూర్ పక్కా. ఎందుకు అంటే ఇది ఎందుకు నేర్చుకోవాలి అంటే, వినటానికి ఆన్ అ లైటర్ నోట్ హ్యూమరస్ కామెడీ అది పక్కన పెడితే, ఇవి గనక మనం చేస్తుంటే మనం ఎందుకు మనకు అనుకున్న రిజల్ట్ రావట్లేదు, అనుకున్న టైంకి రావట్లేదు, ఎందుకు మన గోల్స్ మనం రీచ్ అవ్వలేకపోతున్నాం, ఎందుకు ఫెయిల్ అవుతున్నాం, దానికి మేజర్ 4 కారణాలు నేను ఇవాళ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. గోల్స్ పెట్టుకోవడం చాలా ఈజీ అండి. బాగా గుర్తుపెట్టుకోండి, లైఫ్లో గ్రోత్ అనేది అప్మోస్ట్ ఇంపార్టెన్స్. అయితే ఆ గ్రోత్ కావాలంటే గోల్స్ ఉండాలి. గోల్స్ పెట్టుకోవడం చాలా ఈజీ, అచీవ్ చేయడం చాలా కష్టం. చాలామంది ఫెయిల్ అవుతుంటారు. ఎలా ఆలోచించి ఫెయిల్ అవుతున్నారో నేను 4 క్వాలిటీస్ చెప్తాను. ఇవి మనలో ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. కంటెంట్లోకి వెళ్ళే ముందు అప్కమింగ్ ప్రోగ్రామ్స్ డిసెంబర్ 20-21 తారీఖు మరికొద్ది రోజుల్లో జరగబోతుంది. 6 monthsకి ఒక్కసారి మాత్రమే ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. దాని పేరే సక్సెస్ సైకాలజీ. డెకేడ్స్లో రావాలనుకున్న గ్రోత్ డేస్లో కావాలి అనుకుంటే ఏ సైకాలజీ ఉండాలి, ఏ సిస్టమ్స్ ఉండాలి, గోల్స్ని సెట్ చేసుకున్న వాటిని అచీవ్ చేయాలంటే ఎలా మన మైండ్ని ప్రిపేర్ చేసుకోవాలో RAS సిస్టమ్ ద్వారా ప్రిపేర్ చేయిస్తాం. ఇంపోస్చర్ సిండ్రోమ్ గురించి దీంట్లో డిస్కస్ చేస్తాం. ఇంపోస్చర్ సిండ్రోమ్ అంటే సెల్ఫ్ డౌట్కి 10 రెట్లు ఉంటుంది. అంత డేంజరస్ థాట్ ప్యాటర్న్, వాటిని ఎలా బ్రేక్ చేయాలి, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ని ఎలా బ్రేక్ చేయాలి, అల్టిమేట్ సక్సెస్ ఫార్ములా అని చెప్పేసి ఒక 7 steps ప్రొసీజర్ ఇవ్వటం జరుగుతుంది. మోస్ట్ హైలైట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ గ్లాస్ వాక్. భయాల్ని ఫేస్ చేయండి అని చెప్పటం కాదు, అక్కడ ఫేస్ చేయించేటట్టు చేస్తాం గ్లాస్ వాక్ ద్వారా. మేబీ ఒక 3-4 tickets ఉండొచ్చు ఆఫ్లైన్లో. కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్. ఏం చేస్తే ఫెయిల్ అవ్వచ్చు? 4 చేస్తే ఈజీగా ఫెయిల్ అవ్వచ్చు. FAIL యాక్రోనిమ్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. ఎఫ్ అంటే ఏంటంటే ఫియర్ డ్రివెన్ లివింగ్. అంటే వీళ్ళ నిర్ణయాలన్నీ దేని మీద బేస్ అయి ఉంటాయంటే భయం మీద బేస్ అయి ఉంటాయి. వీళ్ళకి డ్రీమ్స్ ఉండవా? ఉంటాయి, అద్భుతమైన డ్రీమ్స్ ఉంటాయి. వీళ్ళలో పాజిటివ్ థింకింగ్ ఉండదా? ఉంటుంది. ప్లాన్ ఉండదా? ఉంటుంది. స్ట్రాటజీ ఉండదా? ఉంటుంది. కానీ ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళకి వచ్చే అతి పెద్ద ఇబ్బంది ఏంటయా అంటే ప్రతిదీ భయంగా చేస్తుంటారు. దీనివల్ల అయితే అసలు చెయ్యరు, లేకపోతే చేస్తే 100% ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టరు. మీకు సింపుల్ 2-3 ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, అతిగా ఆలోచిస్తుంటారు, ఓవర్ థింకింగ్. అది ఇక ఆలోచించి యాక్షన్ తీసుకోరు. లేకపోతే టూ మచ్ ఆఫ్ పర్ఫెక్ట్ ప్లాన్ కావాలి, పర్ఫెక్ట్ స్ట్రాటజీ కావాలి, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ కావాలి, లేకపోతే అంత పర్ఫెక్ట్ కాన్ఫిడెన్స్. ఏదో ఇంత కాన్ఫిడెన్స్ ఉంటే సరిపోదు, పర్ఫెక్ట్గా అన్నీ బాగుంటేనే, పర్ఫెక్ట్ టైం కుదిరితేనే. మీరు ఈ ఆలోచన విధానం అంతా ఒకసారి కనిపిస్తే దీని వెనకాల ఉన్న థాట్ ప్యాటర్న్ ఏంటయ్యా అంటే ఫియర్ డ్రివెన్ లివింగ్. భయపడుతూ. ఏమని భయం? ఓడిపోతామన్న భయం కావచ్చు, నేను చెయ్యలేనేమో అన్న భయం కావచ్చు, నేను హ్యాండిల్ చేయలేనేమో అన్న భయం కావచ్చు,
భయం ఏదైనా కానీ వీళ్ళ నిర్ణయాలన్నీ ఫియర్ డ్రివెన్ లివింగ్. మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, అచీవర్స్ గ్రో అయ్యే వాళ్ళు, ఛాంపియన్స్ వాళ్ళు, వాళ్ళకి భయం ఉంటుందండి. భయం ఉండని హ్యూమన్ బీయింగ్ ఉండడు. కానీ వాళ్ళు వాళ్ళ భయాన్ని ఫేస్ చేస్తారు, దాక్కోరు, పారిపోరు, భయాన్ని అవాయిడ్ చేయరు. మీరు మీ భయాల్ని అవాయిడ్ చేసినంత కాలం మీ గ్రోత్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు మీ ఫియర్ని ఫేస్ చేస్తారో గ్రోత్ తలుపు కొట్టి మీ ఇంటి ముందు నిలబడుతుంది. సో ఫియర్ డ్రివెన్ లివింగ్, భయపడుతూ బతికినంత కాలం ఫెయిల్ అవుతూనే ఉంటాం. సెకండ్ కేటగిరీ, సెకండ్ క్వాలిటీ ఏంటంటే అవాయిడెన్స్ డ్రివెన్ లివింగ్. అంటే వీళ్ళు ఏం చేస్తుంటారంటే ప్రతిదీ అవాయిడ్ చేయటమే వీళ్ళ పని. అవాయిడ్ చేయటం అంటే ఏంటంటే వీళ్ళు ఓన్లీ ప్లాన్ చేస్తారు కానీ ఎగ్జిక్యూట్ చేయరు. వీళ్ళు రెగ్యులర్గా ఏదో ఒకటి నేర్చుకుంటుంటారు కానీ ఇంప్లిమెంట్ చేయరు. అంటే థియరీకే పరిమితం అవుతుంది, ప్రాక్టికల్గా దిగి వాళ్ళు వాటిని ఇంప్లిమెంట్ చేయరు. ఎందుకు చేయరు అంటే చేస్తే వచ్చే కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉండరు. వీళ్ళని ఈజీగా గుర్తుపట్టడానికి వీళ్ళలో ఒక క్వాలిటీ ఉంటుందండి. ఆ క్వాలిటీ ఏంటంటే ఎక్స్క్యూజెస్ ఇవ్వడం. అరే నువ్వు ఎందుకు ఎదగలేకపోతున్నావు, నువ్వు ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నావు, వీళ్ళ నోట్లో నుంచి వచ్చేవన్నీ ఎక్స్క్యూజెస్. ఆ ఎక్స్క్యూజెస్ అన్నీ యూజువల్గా బయట లొకాలిటీలో, బయట పరిస్థితుల్లో ఉండే ఇబ్బందులు మాత్రమే వీళ్ళు చెప్తారు తప్ప అసలు వీళ్ళ మైండ్లో ఏ ఇబ్బంది ఉంది, వీళ్ళ మైండ్ సెట్లో వీళ్ళు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, అది చెప్పరు. వీళ్ళు ఎందుకు మారట్లేదు అది వాళ్ళు ఆలోచించరు. వాళ్ళు మారాల్సింది వీళ్ళే. తప్పు వీళ్ళలో ఉంది, వాళ్ళ తప్పులు వాళ్ళు ఒప్పుకోరు. సో అవాయిడెన్స్ డ్రివెన్ లివింగ్, వీళ్ళని అవాయిడ్ చేస్తుంటారు. దానివల్ల వీళ్ళు ఫెయిల్ అవుతూనే ఉంటారు కానీ సక్సెస్ అయినట్టు కనపడరు. ఫస్ట్ వన్ ఫియర్ డ్రివెన్ లివింగ్, సెకండ్ వన్ అవాయిడెన్స్ డ్రివెన్ లివింగ్, థర్డ్ వన్ ఏంటంటే ఇన్కన్సిస్టెంట్ పీపుల్. వీళ్ళు భయాన్ని ఛేదిస్తారు, వీళ్ళు భయాన్ని బ్రేక్ చేస్తారు, అవాయిడ్ చేయరు, అనుకున్నది అనుకున్నట్టు చేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారు, భయాల్ని ఫేస్ చేస్తారు. కానీ వీళ్ళతో వచ్చే చిక్కు ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండదు. అంటే ఇవాళ కాన్ఫిడెంట్గా చేయాలనుకున్న పని చేశారు, ప్రయత్నించారు, 100% ఎఫర్ట్స్ పెట్టారు. మళ్ళీ నెక్స్ట్ టైం ఏమో, ఇక ఆ నెక్స్ట్ టైం ఎప్పుడు వస్తుందో అర్థమవుతుందా? మళ్ళీ ఏ సంవత్సరానికో, మళ్ళీ నెలకో, మళ్ళీ 2 నెలలకో, మళ్ళీ వీళ్ళకి ఎప్పుడు మూడ్ వస్తుంది, ఎప్పుడు మోటివేట్ అవుతారు తెలియదు. ఇన్కన్సిస్టెన్సీ, బాగా గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి కాన్ఫిడెన్స్ లేక వీళ్ళు ఫెయిల్ అవ్వట్లా, వీళ్ళ దగ్గర స్ట్రాటజీస్ లేక ఫెయిల్ అవ్వట్లా, వీళ్ళ దగ్గర మోటివేషన్ లేక వీళ్ళు ఫెయిల్ అవ్వట్లా, వీళ్ళ దగ్గర టాలెంట్ తక్కువై వీళ్ళు ఫెయిల్ అవ్వట్లా. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టలేక. మై డియర్ ఫ్రెండ్స్, మోస్ట్ ఛాలెంజింగ్ కన్సిస్టెంట్గా అనుకున్నది చేయటం. అందుకే కన్సిస్టెన్సీ మీద నేను ఒక రికార్డెడ్ కోర్సే చేశానండి. ఎవరికన్నా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఆ కోర్సుకి సంబంధించిన లింక్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్తో ఉంటుంది మీకు. అది హౌ టు బీ కన్సిస్టెంట్ అనేది ఒక కోర్స్ అనమాట. దాంట్లో కన్సిస్టెంట్గా ఉండాలంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వన్ ఏంటి? ఫియర్ బేస్డ్ లివింగ్. సెకండ్ వన్ ఏంటి? అవాయిడెన్స్ బేస్డ్ లివింగ్. థర్డ్ వన్ ఇన్కన్సిస్టెన్సీ. ఫోర్త్ క్వాలిటీ లోన్ వూల్ఫ్ సిండ్రోమ్ అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఏం చేసినా ఒంటరిగా చేస్తుంటారు, ఒక్కళ్ళే. అంటే సింపుల్గా చెప్పాలంటే హెల్ప్ తీసుకోరు, సపోర్ట్ తీసుకోరు. కశ్యప్ మంచిదే కదా, మన కాళ్ళ మీద మనం నిలబడటం, సెల్ఫ్ సఫిషియెంట్, సెల్ఫ్ డిపెండెంట్ అవ్వటం తప్ప. సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వటం ఎప్పుడూ తప్పు కాదు, కానీ ఒక 10%, 20% వరకు ఓకే అండి. పెద్ద లార్జ్ స్కేల్లో చేయాలి అంటే మాత్రం ఒంటరిగా చేయటం కుదరదు. మరి కశ్యప్ నాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేరు, సో నా అంతటా నేను చేసుకుంటున్నాను కాదండి. మీలాగా ఎంతో బర్నింగ్ డిజైర్తో ఉన్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళని ప్రాబబ్లీ మీరు కలిసి ఉండకపోవచ్చు. అవి వినటానికి కొటేషన్స్ బాగుంటాయండి. సింహం ఒంటరిగా ఉంటుంది, నేను ఒక్కనే, ఇదంతా వర్కౌట్ అవ్వదు. ప్రాక్టికల్గా ఒక బిజినెస్ చేయాలన్నా, కెరియర్లో గ్రోత్ కావాలన్నా సరే టీం వర్క్ లేకపోతే మీ డ్రీమ్ వర్క్ మీరు చెయ్యలేరు. తెలిసిన సెంటెన్సే కదండి. టీం వర్క్ ఈజ్ డ్రీమ్ వర్క్ అని ఎందుకు అంటున్నాం
అంటే మీ డ్రీమ్ వర్క్ మీరు అచీవ్ చేయాలి, మీరు చెయ్యాలి అనుకుంటే దానికి ఒంటరిగా చేస్తే కుదరదు, టీం ఉండాల్సిందే. మీ బాడీలో ఓన్లీ ఒక హార్ట్ కొట్టుకుంటే సరిపోద్దండి, మిగతా ఇంకేమీ పని చేయద్దా? ఆలోచించండి. టీం వర్క్ ఉందా లేదా? ఏదో ఒక్క ఆర్గానో పని చేస్తే. ఆర్గనైజేషన్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్గాన్స్ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి, కలసిగట్టుగా పనిచేస్తున్నాయి, అక్కడి నుంచి ఆర్గనైజేషన్ అనే పదం వచ్చిందండి. సో టీం లేకపోతే మీరు ఏ పని చేసినా సరే, అంటే టీం ఉండటం అంటే మీరు ఏదో ఒక లీడర్షిప్ రోల్లోనే ఉండాలని నేను అనట్లేదండి. నలుగురి సపోర్టుతో చెయ్యాల్సిందే, ఆ సపోర్ట్ ఇచ్చే నలుగురిని ఎత్తుక్కోవాల్సిందే, దొరకకపోతే మనకి సపోర్ట్ ఇచ్చేటట్టు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిందే, మోటివేట్ చేయాల్సిందే. అంతేకాని నేనొక్కనే చేస్తాను అంటే వర్కౌట్ అవ్వదు. సో ఎవరైతే ఫియర్ బేస్డ్ లివింగ్లో ఉంటారో, లేకపోతే ఎప్పుడు అవాయిడ్ చేస్తుంటారో, లేదా ఇన్కన్సిస్టెంట్గా ఉంటారో, లేదా ఒంటరిగా నేను ఒక్కనే సాధిస్తా అని బయలుదేరతారో, వాళ్ళకి ఫెయిల్యూర్ 100% గ్యారంటీడ్. చాలా ఈజీగా ఫెయిల్ అవ్వచ్చు, పెద్ద కష్టపడక్కర్లా, 100% మనీ బ్యాక్ గ్యారంటీ ఫెయిల్ అవుతాం. ఈ 4 లేకుండా చూసుకోండి, లేకపోతే 2025లో వచ్చిన ఫెయిల్యూర్సే 2026లో కూడా మళ్ళీ సేమ్ ఫెయిల్యూర్స్ వస్తాయి.